హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి వండర్లా పార్ట్ 2 డ్రై రైడ్స్ అండ్ ఇంకా ఏమేమి చూస్తాము అందులో అది. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది సూపర్ అండి. అసలు 3D కాదు 12D కాదు, అసలు ఇంకా ఎంత బాగుందంటే చుట్టూ గ్లాస్ ఉంటుంది. మనం వెట్ డ్రెస్సెస్తో వచ్చినా వాళ్ళు తిరిగి పంపించేస్తారు డ్రై డ్రెస్సెస్తోనే రమ్మని చెప్పి. అండ్ అసలు చాలా బాగుంటుంది. కిడ్స్తో వెళ్తే మనం బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అసలు మా బాబు అయితే ఏం జరుగుతుంది ఇక్కడ, నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అన్నట్టు అనుకునేసాడు కాసేపు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలుకి మనమైతే మనం వెళ్ళిన ఫీలింగే వస్తుంది అనమాట. అసలు ఆ ఎఫెక్ట్స్ కానీ అంత చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫోన్లో రికార్డ్ చేస్తుంటేనే మీకు అలా అనిపిస్తుంది కదా, ఇట్లా ఇక్కడ చూడండి స్క్రీన్ కిందంతా వాటర్ ఉన్న ఫీలింగే ఉంటుంది మనకి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఫారెస్ట్ థీమ్ అనమాట, బాగుంది. ఇంకా వేరే థీమ్స్ కూడా ఉంటాయంట. సో మనకు కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళొచ్చు, మన ఇష్టం అనమాట. అది పీపుల్ని బట్టి ఎక్కువ మంది ఉంటే కొంచెం లేట్ అవుతుంది. సో ఈవినింగ్ టైం వెళ్తే మనకి బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ ఆఫ్టర్నూన్ టైం కూడా వెళ్ళొచ్చు, కానీ మనం వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి మేము ఈవినింగ్ అట్లా వెళ్ళామన్నమాట. ఇది డైనోసార్ థీమ్ అండ్ ఫారెస్ట్ థీమ్ చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం అందరూ ఖచ్చితంగా వెళ్ళండి, ఎవ్వరు మిస్ అవ్వండి. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా డ్రై రైడ్స్ అని చెప్పాను కదా, అది చూస్తున్నారు కదా, దానికి నేను పెట్టిన పేరు మిక్సీ తిప్పినట్టు తిప్పేస్తుంది బాబోయ్ అనుకోండి. నేను అటు వెళ్ళలేదు. సో నేను ఎక్కువ పిల్లల మీద ఫోకస్ పెడతాను కాబట్టి మా బుడ్డోని తీసుకొని నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోయాను. అండ్ ఇదైతే పిచ్చ సేఫ్, ఏం లేదు, జస్ట్ ట్రైన్ అనమాట. అందులో మనల్ని అలౌ చేయరు, ఓన్లీ పిల్లల వరకే. అది ఒక ఓవల్ షేప్లో ఉంటుంది, తిరుగుతుంది. ఎంత చిన్న పిల్లలైనా వెళ్ళచ్చు, ఏం కాదు. సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి మన పిల్లల్ని ఫ్రీగానే అందులో వదిలేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒక రైడ్, నేను ఎక్కిన ఓన్లీ 1 డ్రై రైడ్ ఇదే. దీనికే నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అండ్ మా బాబు ట్రైన్ ఎక్కిన తర్వాత బాగా ఎంజాయ్ చేశాడనమాట. పిల్లలకి కూడా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేలాగా మనం చేస్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ఓకే మేము కూడా బాగా ఎంజాయ్ చేసామని. సో అందుకే నేను బాబుకే ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనమాట. ఆ ట్రైనింగ్కి అలా రౌండ్గా 2-3 రౌండ్స్ చేస్తుంది. తర్వాత అందరూ మళ్ళీ వెళ్తారు పిల్లలు అన్నా కానీ వాళ్ళు అసలు ఏం తీసుకోరు. చాలా బాగున్నారు స్టాఫ్ అయితే. ఓకే మళ్ళీ రండి, మళ్ళీ కూర్చొని మళ్ళీ తిప్పుదామని చెప్పి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా జాలీగా ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ మేనల్లుడు ఇద్దరు కలిసి ఆ మిక్సీ ఎక్కారు. ఒక్కసారి వీడియోలో చూడండి. ఫుడ్ తిన్న వెంటనే ప్లీజ్ దయచేసి అయితే ఎక్కద్దు. అండ్ ఎవరికైతే కొంచెం గిడ్డినెస్, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందో వాళ్ళు కూడా ఎక్కకండి. ఇది రోలర్ కోస్టర్ కన్నా కూడా డేంజర్గానే అనిపించింది. స్పీడ్గా తిప్పుతాయి, ఎలా పడితే అలా తిప్పేస్తుంది పైకి కిందకి. సో కళ్ళు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా చిన్నపిల్లల్ని కూడా ఎక్కించుకోండి. అసలు 12 years లోపు కిడ్స్ని వద్దనే చెప్తాను. అసలు అలా తిరుగుతున్నది ఎక్కిన వాళ్ళకి చాలా ధైర్యం అని చెప్పచ్చు. నేనైతే అవాయిడ్ చేశాను, ఎక్కలేదు. దిగొచ్చిన వాళ్ళు కాసేపు కళ్ళు తిరుగుతుందని కొంచెం షేక్ అవుతా నడిచారు. నిజంగా చాలామంది అలాగే నడిచారు. మరి అలా తిప్పితే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి కదా, అది ఆ బొమ్మ ఉన్నట్టే ఉంది ఆ రైడ్ కూడా. సో నెక్స్ట్ నేను చూపించేది ఇది సూపర్. అసలు ఇది ఖచ్చితంగా చూడాలి. వండర్లా మొత్తంలో హైలైట్ ఏంటంటే మిషన్ ఇంటర్స్టెల్లర్ అనమాట. ఇది కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే దీనికి క్యూ లైన్ చాలా ఎక్కువ ఉందంటేనే మీకు అర్థమైంది కదా అంత బాగుంటుందని. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మాకైతే వెళ్ళాము, వెళ్తే అది ఒక థియేటర్లా ఉంటుంది అనుకోండి లోపల సైడ్. క్యూ లైన్లో వెయిట్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ చేస్తారు. పర్టికులర్ మెంబర్స్ని లోపలికి ఎలా ఉంటుంది అనమాట. సో ఇది బయట మనం క్యూ లైన్లో వెయిట్ చేసే దగ్గర ఇదంతా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే సినిమా థియేటర్లో ఉంటుంది. సీట్స్లో కూర్చుంటాము. అయితే అది హైట్కి తీసుకెళ్తారు. ముందే చెప్తున్నా, మాకు అవి హైట్కి వెళ్తుందనే విషయం తెలియక మేము మా బాబుని కూడా తీసుకెళ్ళాం. వాడికి సపరేట్గా చైర్లో కూర్చోబెట్టాం. బట్ సేఫ్గా మా హస్బెండ్ మా మేనల్లుడు పట్టుకున్నారనమాట. బాబుకి గట్టిగా పట్టుకున్నారు. చాలా హైట్కి పైకి లేపుతారు సీట్స్. అలా సీట్స్ పైకి లేపిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. అసలు ఇది ఎంత బాగుందంటే నేను చెప్పలేను, ఇంకా చాలా బాగుంది. ఇదంతా స్పేస్ థీమ్. మనం ఇదిగో ఎర్త్లో నుంచి నిజంగానే బయటకు వచ్చేసి ఒక వేరే వరల్డ్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇది నేను కొంచెం స్పీడ్ వీడియోలో పెడతాను, మొత్తం చూడండి, చూస్తుంటే చాలా బాగుంటుంది.
అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ కిడ్స్ వెళ్ళొచ్చు, లైక్ 6th 7th ఆ క్లాస్ కిడ్స్కి అప్పుడప్పుడే సైన్స్ గురించి అంతా నేర్చుకుంటూ ఉంటారు కదా, స్పేస్, ప్లానెట్స్, ఆస్ట్రోనట్స్ ఇవంతా స్టఫ్ అంతా ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి. ఏమీ కాదు, అంత హైట్కి వెళ్ళినా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, సేఫ్గానే మనం ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఇంకా అవన్నీ అయిపోయేసరికి కొంచెం లేట్ నైట్ అయింది. తర్వాత ఇంకేముంటాయి అనుకుంటాం, అసలు చాలామంది మిస్ చేసే స్టఫే కిడ్స్ స్టఫ్ అనమాట. కిడ్స్కి సపరేట్గా ఉంటుంది, ఇదే కిడ్స్ జోన్ అనమాట. పెద్దవాళ్ళకి ఏవైతే ఉన్నాయో మొత్తం కిడ్స్కి కూడా ఉంటాయి. అందరు అసలు ఉండదు అనుకుంటారు. 10 years లోపు కిడ్స్ అందరు వెళ్ళొచ్చు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదే ఆ రూట్. మేము నైట్ అయినా సరే, ఐ మీన్ 6 ఆ టైంకే కొంచెం చీకటి పడింది, వింటర్ కదా. నేను మా బాబుకి అన్నీ చూపిద్దాము, వెళ్ళింది ఎందుకు ఎంజాయ్ చేయడం కోసం కదా అని చెప్పి నేను మా బాబుని అయితే తీసుకెళ్ళిపోయాను. అన్నీ క్లియర్గా వీడియో తీశాను, చూడండి. మీకు రూట్ తెలియక కన్ఫ్యూజ్ అయితే అక్కడ వాళ్ళని అడగండి, కిడ్స్ రైడ్స్ ఎక్కడ అంటే వాళ్ళు చెప్తారు. సో అదొక సపరేట్ ప్లేస్ ఉంటుంది, మనం ఏం పే చేయక్కర్లేదు, మనం టికెట్ తీసుకుంటే చాలు, మొత్తం ఫ్రీ లోపల. ఫుడ్ తప్పించి, ఫుడ్కి మాత్రం మనం తెచ్చుకునేది ఎలా చేయరు, అక్కడే కొనుక్కొని తినాలి, అదొక పాయింట్. వచ్చేసాం కిడ్స్ జోన్కి. చూస్తున్నారు కదా, ఇదంతా ప్లే జోన్ అనమాట. ఇది చాలా చిన్న పిల్లలకి అనుకోండి, లైక్ చూస్తున్నారు కదా ఆ టైప్ స్టఫ్ స్టార్టింగ్. ఇంకా మిగతాదంతా పెద్ద పిల్లలన్నీ ఎక్కేవి అనమాట. చూస్తున్నారు కదా, అంతా మినీ వర్షన్ కిడ్స్వి. ప్రతి రైడ్ మా బాబుని ఎక్కించాను, అదిగో భయపడి ఏడుస్తున్నాడు అయినా కానీ ఇంకెప్పుడు నేర్చుకుంటాడు, ఎప్పుడు కాకపోతే అని చెప్పి ఏం కాదన్నాను. జస్ట్ హాఫ్ మినిట్ ఏడుస్తాడు, ఇంకా అదే స్టార్ట్ అయినాక ఎంజాయ్ చేశాడు. మీ పిల్లల్ని కూడా కొంచెం మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే భయపడకుండా అన్నీ నేర్చుకుంటారు. పేరెంట్స్గా మనం చేయాల్సింది అదే కదా. అండ్ నెక్స్ట్ అది అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, పిల్లలందరూ ఎక్కడైతే ఉన్నారో మా బాబుని కూడా నేను అక్కడే ఉంచాను. సో ఓకే, వాళ్ళు వెళ్తున్నారు కదా, నేను వెళ్ళాలి అని ఆ పిల్లలు అనుకుంటారు కదా. నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, కరెక్ట్గా 3 years ఏజ్ గ్రూప్ అనే వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తారు. సో మా బాబు ఆల్మోస్ట్ 3.5 years. వాడు ఏంటంటే మిగతా పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. సో పిల్లలు ఉన్నప్పుడు ఆ టైంలో వెళ్తే మనకి ఇంకా బెనిఫిట్ అవుతుంది. మేము కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ మంది పిల్లలు ఉన్నారు, కానీ ఉన్నారు కాబట్టి వీడు బాగానే ఎంజాయ్ చేశాడు. ఇంకలా అన్నీ 1 by 1 ఒకటి తర్వాత ఒకటి నేను అన్నీ ఎక్కిచ్చేసాను అనమాట. చూసారు కదా, పిల్లలది చిన్న పిల్లలది కొలంబస్ లాగా అనమాట. ప్రతిదానికి సేఫ్టీ ఉంటుంది, మనకి ఏం భయం ఉండదు. అలా డింగ్ 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 అని చెప్పి వేసి వచ్చేసాడు. ఇదొక రైడ్, అన్నీ సేఫ్టీగానే ఉన్నాయి, బాగున్నాయి. మనం వెళ్ళినందుకు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇది నేను ఎక్కిన రైడ్ అని చెప్పాను కదా, కొంచెం అలాంటిదే, చిన్నపిల్లలది. ఏం లేదు, ఇట్లా ముందుకి వెనక్కి ఊపుతుంది, అలా పైకి, అంతే సింపుల్. పిల్లలకి ఏంటంటే అదే కొంచెం పెద్దదని అనిపిస్తుంది కదా. బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఉన్న పిల్లలందరూ అయితే అరుస్తూ ఉన్నారు. వీడియోలో నేను అంతగా రికార్డ్ చేయలేకపోయాను, బట్ బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్. పిల్లల్ని మనం తీసుకెళ్తే, మనం వదిలేస్తే చాలు, వాళ్ళే రెచ్చిపోతారు, అట్లా ఉన్నారు. అండ్ ఇది హార్స్ రైడ్. ఇది మన చిన్నప్పుడు మనం కూడా ఎక్కిందే. ఇక్కడ కొంచెం బాగా డెకరేట్ చేసింది. నాకు ఇది చూస్తే ఏమనిపించిందంటే, మొన్న ఒక కొరియన్ మూవీ రిలీజ్ అయింది కదా, గెస్ చేస్తారా? న్యూ ఇయర్ నైట్ కాబట్టి మంచిగా లైటింగ్స్తో డెకరేట్ చేశారు. అలా మా డే అంతా బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం.